ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, పిక్కలు పట్టేశాయని క్లినిక్లో మేము వింటూనే ఉంటాం. ఎవరిని కలిసినా, ముఖ్యంగా ఆడవాళ్ళని కలిస్తే మాత్రం ఇది తరచూ చెప్తూనే ఉంటారు. చాలా మంది దానికి సొల్యూషన్ ఏంటో చూసుకోకుండా ప్రతిరోజు పెయిన్ కిల్లర్ తీసుకొని కాలం గడిపేస్తూ ఉంటారు. డోలో 650 లాంటివి అయితే పర్లేదు, కానీ వేరే పెయిన్ కిల్లర్స్ మనం ఎక్కువ రోజులు తీసుకున్నట్లయితే మన కిడ్నీకి ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది. నిజానికి ఒళ్ళు నొప్పులు దేని వల్ల వస్తుందంటే, జనరల్గా మనకి విటమిన్ డి డెఫిషియన్సీ. ఇండియాలో మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వడం తక్కువ ఉంది. హైదరాబాద్ లాంటి సిటీస్లో పరుగులు ఉరుకులు తప్పితే ఇంకేమీ లేదు. హౌస్ వైఫ్స్ అయితే పిల్లల్ని రెడీ చేసి బయటికి పంపించిన తర్వాత కంటిన్యూస్గా ఇంట్లోనే ఉంటారు. మన పూర్వకాలంలో పొలాలని, ఆ పనని ఈ పనని సూర్యరశ్మికి ఎంతో ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు. మనం ఎక్స్పోజ్ అవ్వట్లేదు కాబట్టి మన విటమిన్ డి లెవెల్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకొని విటమిన్ డి చాలా తక్కువ ఉంది, శిశువు కోసం మంచిది కాదని చెప్పి తీసుకునే వాళ్ళు ఆడవాళ్ళు ఎంతో మంది ఉంటారు. మీకు కనుక ఒళ్ళు నొప్పులు ఉన్నట్లయితే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది విటమిన్ డి లెవెల్స్ మరియు థైరాయిడ్ లెవెల్స్. ఇది కేవలం నొప్పుల గురించే కాదు, మీ ఎముకల బలానికి కూడా ఎంతో మంచిది. కాబట్టి ఒళ్ళు నొప్పులు కానీ, నీరసం కానీ కంటిన్యూస్గా ఉంటే విటమిన్ లెవెల్స్, దానిలో ముఖ్యంగా విటమిన్ డి లెవెల్స్, విటమిన్ B12 లెవెల్స్ మరియు థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకోవడం ఎంతో మంచిది.